హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? అయితే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాతో పాటు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏకాంబరేశ్వర టెంపుల్ కోసం మీకు చెప్పడానికి బోల్డ్ విషయాలు తీసుకొచ్చేసాను. మరి వినడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? మరి దానికన్నా ముందు ఏం చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఏకాంబరేశ్వర ఆలయం శివుని 5 భూత స్వరూపాల్లో ఇది పృథ్వీ తత్వాన్ని సూచించే క్షేత్రమట. పృథ్వీ అంటే భూమిని సూచించే క్షేత్రం అని అర్థం. మిగిలిన 4 స్థలాలు నీరు, అగ్ని, గాలి, ఆకాశతత్వాలను సూచిస్తాయి. స్థల పురాణం చూద్దాం రండి. ఒకసారి పార్వతీదేవి శివుని 2 కళ్ళను తన చేతులతో మూసిందిట. శివుని కళ్ళే సూర్యుడు, చంద్రుడు అని భావిస్తారు. క్షణకాలం ఆయన కళ్ళను మూసిన వెంటనే విశ్వమంతా చీకటిలో మునిగిపోయిందిట. జీవులు ఇబ్బందులు పడటం చూసి పార్వతి తన తప్పును గ్రహించింది. అప్పుడు శివుడు భూమిపై తపస్సు చేసి నన్ను మళ్ళీ పొందు అని చెప్పాడట. పార్వతి భూమికి వచ్చి కాంచీపురంలోని పవిత్ర మామిడి చెట్టు కింద నివసించింది. అక్కడ నది ఇసుకతో ఒక శివలింగాన్ని స్వయంగా తయారు చేసి ప్రతిరోజు పూజించేది. ఆమె భక్తిని పరీక్షించాలని శివుడు నిర్ణయించాడు. మొదట తన జటాజూటం నుండి అగ్నిని పంపాడని, పార్వతి తన తపస్సు శక్తితో దానిని అధిగమించిందని ఒక కథ చెబుతుంది. తరువాత వేగవతి నదిలో భారీ వరదను సృష్టించాడట. వరద నీరు ఇసుకతో చేసిన శివలింగాన్ని కొట్టుకుపోయేలా చేసిందిట. అప్పుడు పార్వతి భయపడకుండా ఆ శివలింగాన్ని తన చేతులతో హృదయానికి హత్తుకొని కాపాడింది. ఆమె అచంచల భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై, నీ భక్తి నన్ను సంతోషపరిచింది, నీవే నా శక్తి అని ఆశీర్వదించాడట. ఆ తర్వాత ఇద్దరి దివ్య వివాహం కాంచీపురంలోనే జరిగినట్లు స్థల పురాణం చెబుతుందిట. అందుకే ఈ ఆలయం వివాహ ప్రాప్తి, దాంపత్య సౌఖ్యం కోసం ప్రసిద్ధి చెందిందని చెప్పారు నాకు. ఈ ఆలయంలో ప్రసిద్ధ మండపం శిల్పకళలకు అద్భుత ఉదాహరణ. ప్రతి స్తంభం పైన సూక్ష్మమైన చెక్కబడిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. సుమారు 25,000 విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి అనేక ప్రాకారాలు, విశాలమైన నడక మార్గాలు ఉన్నాయి. సుమారు 188 అడుగుల ఎత్తైన గోపురం దూరం నుంచే కనిపిస్తుంది. ఇది విజయనగర ఎంపైర్ కాలంలో నిర్మించబడిందని చెబుతూ ఉంటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ శివపార్వతులను దర్శించి ప్రార్థిస్తే మంచి ఫలితం లభిస్తుందని చాలామంది భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న శివలింగాలు, ఉపాలయాలు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో అనేక దేవతల దర్శనం లభిస్తుంది. ఈ టెంపుల్ విశేషాలు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని దేవాలయాల విశేషాలు, స్థల పురాణాలు, కథనాల కోసం మన కబుర్లు చెప్పుకుందామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తదుపరి వీడియోల్లో మరో పవిత్ర క్షేత్ర విశేషాలతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.